రాజకథలకి స్వాగతం. ఈరోజు కథ డబ్బు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కోటి కోటి ఏమిటి కోటి? డబ్బు, ధనం, రూపాయలు. కోటి రూపాయలు. ఆ విద్యాధిక యువకుడు అడిగాడన్నమాట కట్నం. కోటి రూపాయల కట్నం. ఆశ్చర్యంగా లేదు? ఏం ఆశ్చర్యంలే. ఇచ్చేవాళ్ళుంటే అడగడానికేం? 1 కోటి ఏమిటి, 2 కోట్లు అడగొచ్చు, 4 కోట్లు అడగొచ్చు, 100 కోట్లైనా అడగొచ్చు. డబ్బుకి అంతం ఎక్కడా? అంకెలకి అంతముందా? ఇచ్చేవాళ్ళుంటే అడగడానికేం? అది కాదు ఆశ్చర్యం. మరి ఏమిటి ఆశ్చర్యం? అంత కట్నం ఇస్తానన్నాడు మామ. అది ఆశ్చర్యం. 1 కోటి రూపాయల కట్నం కూడా ఆశ్చర్యం కాని కట్నం అయిపోయినందుకే ఆశ్చర్యం. అది ఆశ్చర్యం. అది మాత్రం ఏం ఆశ్చర్యంలే. 1 కోటి రూపాయల కట్నం ఇచ్చేవాడికి ఎన్ని కోట్ల ఆస్తి ఉండి ఉండాలి? ఆ కట్నం దాత దశకోటీశ్వరుడో శతకోటీశ్వరుడో అయి ఉంటాడు కదా. అందులో 1 కోటి కట్నం పారేయడంలో ఆశ్చర్యం ఏముంది? అది కూడా కాదు నిజమైన ఆశ్చర్యం. అయితే ఏమిటి మరి నిజమైన ఆశ్చర్యం? ఆ యువతి సంగతే నిజమైన ఆశ్చర్యం. ఆమె కూడా అతనిలాగే చదువుకుంది. ఇంత డబ్బు ఇస్తేనే నీతో జీవించడానికి ఒప్పుకుంటా అన్న మనిషితో జీవించడానికి ఒప్పుకున్న ఆ యువతిలోని అసలైన ఆశ్చర్యం. బాగా చదువుకున్న యువకుడు కూడా కట్నం అడిగాడు. బాగా చదువుకున్న యువతి కూడా దానికి అంగీకరించింది. అతని చదువుని ఆమె చదువుని పక్కన పెడితే అతడు ఆమె మిగులుతారు. అతడు పురుషుడు, ఆమె స్త్రీ. పురుషులు కట్నాలు కానుకలు అడుగుతారు, స్త్రీలు వాటిని సమర్పించుకుంటారు. ఇక్కడ కూడా అదే సత్యం మిగిలినందుకే ఆశ్చర్యం. చదువుల్లో పుస్తకాల బరువు తప్ప ఏమీ లేనందుకే ఆశ్చర్యం. కట్నం తీసుకోవాలా, మామగారి ఆస్తిలో వాటా తీసుకోవాలా అని అల్లుడు చాలామంది పెద్ద మనుషులతో ఆలోచనలు చేశాడు. ఏది ఎక్కువైతే అది తీసుకో అన్నారు తెలివైన వాళ్ళు. అంతేగా మరి. మామ, ఏది ఎక్కువ అని అడిగాడు అల్లుడు మామని. ఆస్తిలో వాటా అయితే 10 రూపాయలు ఎక్కువే కానీ. మామ: కానీ కానీ కట్నమే మన సాంప్రదాయం. సంప్రదాయం కోసం 10 రూపాయలు వదులుకోవాలా మామా? తెలివైన ఒకానొక పెద్ద మనిషి 10 రూపాయల కోసం అల్లుడు తెచ్చుకోబోతున్న ప్రమాదాన్ని పసిగట్టి, ఆస్తిలో వాటా అయితే ఆ ఆస్తి అంతా నీ భార్య పేరనే ఉంటుంది, కట్నమైతే నీ చేతిలోకి వస్తుంది అని తన తెలివినంతా ప్రదర్శించాడు. నా భార్యే నా చేతిలో ఉండగా భార్య ఆస్తి నా చేతిలో ఉండదా అని అల్లుడు విస్తుబోతూ మరింత తెలివైన ప్రశ్న విసిరాడు. చెప్పలేం. కాలం మారిపోతోంది. కాలం మారిపోతోందా? అంత మారిపోతోందా? నా భార్య నా చేతిలో ఉన్నా ఆమె ఆస్తి మాత్రం నా చేతిలో ఉండనంత మారిపోతోందా? నీ భార్య నీ చేతిలో ఉండనంత మారిపోతోంది. ఓహో అలాగా. అయితే ఏం చెయ్యాలి? ఆందోళన చెందాడు అల్లుడు. 10 రూపాయలు తక్కువైతే అయ్యింది, కట్నమే తీసేసుకో. ఆస్తిలో వాటా జోలికి పోకు. అది మొగుడిగా తెలివైన పని కాదు. ఆ తెలివైన సలహా అల్లుడికి బాగానే నచ్చింది. కానీ 10 రూపాయల నష్టం భరించడమా? అదే అతని సమస్య. ఈసారి తన సొంత తెలివి మీదే ఆధారపడదలచాడు. తెగ ఆలోచించి చివరికి ఆ 10 రూపాయలు కూడా వదులుకోను అని ప్రకటించాడు. ఏం చేస్తావు? ఎలా సంపాదిస్తావు అని తెలివైన పెద్ద మనిషి కూడా తెలివి తక్కువ మొహం వేశాడు. చూడు ఏం చేస్తావో. మామ, ఆ 10 రూపాయలు కూడా కొసరు వేసేసి 1,10 రూపాయలు ఇచ్చేయి. లేకపోతే లేకపోతే మామ, ఇంకో సంబంధం చూసుకోక తప్పదు మీరు. వద్దొద్దు, అంత మాట అనొద్దు. 10 మందిలో నన్ను అప్రతిష్ట పాలు చేయొద్దు అని అరిచి మామ అన్ని షరతులకు ఒప్పేసుకున్నాడు. సంబంధం కుదిరిపోయింది. అల్లుడు, డబ్బుని రొక్కంగా చూడడం నాకెంతో ఆనందం. 1,00,00,000 రాశిని కల్లారా చూస్తే ఎంత బాగుంటుందో ఎప్పుడైనా చూసావా? లేదు మామ, ఎప్పుడూ చూడలేదు. 1,00,00,000 అన్నావేమిటి? 1,10,00,000 కదా. మాట మార్చకూడదు సుమా. లేదు, మాట మార్చేది లేదు. డబ్బంతా బ్యాంకులో పడేసి చెక్కు ముక్క నీ చేతిలో ఇస్తే నాకు ఇచ్చినట్లు ఉండదు, నీకు తీసుకున్నట్టు ఉండదు. డబ్బంతా రొక్కంగా నీ చేతికి ఇచ్చేస్తాను, తీసుకో. అలాగే. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పక్కర్లేదు కూడా. అదే మరి లాభం. అడుగడుగునా ఏది లాభమో అదే ఆలోచిస్తూ ఉండాలి. ఇంకో మాట విను. డబ్బుని బస్తాలతో చూసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో 10 పైసల బిళ్ళలు పోగేస్తున్నాను. అదో సరదా నాకు. 1,00,00,000 10 పైసల బిళ్ళలు ఎన్ని బస్తాల డబ్బో! ఒక షెడ్డు నిండా పెట్టించాను బస్తాలు. చూడాలంటే 2 కళ్ళు చాలవు. నాకు చూపిస్తావా మామ, ఎంత బాగుంటుందో?
ఆ బస్తాలన్నీ నీకే, నీ కట్నం. అన్ని బస్తాలా? లెక్కంతా బాగా పెట్టారా? పెట్టారు. పనివాళ్ళే లెక్క పెట్టి బస్తాలు కట్టారు. పనివాళ్ళు లెక్క పెట్టారా? వాళ్ళని నమ్మలేం. వాళ్ళకసలు లెక్కలు రావు కూడా. పోనీ ఒక బస్తా ఎక్కువే వేయిస్తాలే. నీ కళ్ళ ముందే తూకం వేయిద్దాం. వద్దొద్దు, తూకంలో చాలా మోసాలుంటాయి. నేనే లెక్కలు పెట్టుకుంటాను. నువ్వే లెక్క పెట్టుకుంటావా? నేనే లెక్క. ఇప్పుడు మొదలు పెట్టేయనా? 2 రోజుల్లో అయిపోదూ? ఇప్పుడు కాదయ్యా, పెళ్ళయిన తర్వాత లెక్క పెట్టుకో. మరి పెళ్ళైపోయాక లెక్క తక్కువొస్తే? తక్కువైన దానికి రెట్టింపు ఇస్తాను, సరేనా? సరే సరే. డబ్బు బస్తాల షెడ్డు తాళం ఇప్పుడే నాకిచ్చేయండి. నా దగ్గరే పెట్టుకుంటాను. మా అమ్మాయి దగ్గర ఉందిలే. వద్దొద్దు. ఆ అమ్మాయి పెళ్లి ముస్తాబులో పడి తాళం ఎక్కడన్నా పారేస్తుంది. నాకిచ్చేయండి ఇప్పుడే. సరే, నీ ఇష్టం. 1,00,00,000 రూపాయలున్న షెడ్డు తాళం సుమా. జాగ్రత్త. 1,00,00,000 అన్నావేమిటి? 1,10,00,000 కదా. అదేనయ్యా, 1,10,00,000. అంతేకాదు, ఇంకో బస్తా ఎక్కువే. పెళ్ళికొడుకు పెళ్లి బట్టలతో పీటల మీద నుంచి లేవగానే షెడ్డు వైపు పరిగెత్తి డబ్బు లెక్క మొదలుపెట్టేశాడు. ఆ క్షణం నుంచి అతని ప్రపంచమంతా అంతర్ధానమైపోయింది. ఆ నాణాలు తప్ప. సూర్యోదయాలు, చంద్రోదయాలు, పౌర్ణములు, అమావాస్యలు, ఋతువులు, కాలాలు, మొత్తం ప్రకృతే అంతర్ధానమైపోయింది. కాలచక్రం దొర్లిపోతూనే ఉంది. అతను చివరి బస్తా లెక్క పూర్తి చేసేటప్పటికి 24 సంవత్సరాలు గడిచాయి. లెక్క పూర్తి చేసి కోపంతో వణికిపోతున్నాడు. 40 పైసలు తగ్గింది. ఎంత మోసం! ఒక బస్తా డబ్బు ఎక్కువ వేశానన్నాడు. అంతా దగా, మోసం. బుద్ధి చెబుతాను, కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను అని గంతులేస్తూ వెనక్కి తిరిగాడు. అక్కడే 2 స్త్రీలు నిలబడి అతన్ని వింతగా చూస్తున్నారు. ఒక స్త్రీకి 45 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆమె పక్కన కొంచెంగా ఆమె పోలికలతో ఆమె కూతురిలాగా కనిపిస్తోంది రెండో స్త్రీ. లెక్కల పెళ్లి కొడుకు ఆ పెద్ద స్త్రీని కొంచెం అనుమానంగా చూశాడు. ఎక్కడో ఏదో వచ్చిరాని జ్ఞాపకాలతో. నేను పెళ్ళి నువ్వేగా? అవును. అయితే నేను నిన్ను ఏలుకోను. అలాగా? ఎందుకు? మీ నాన్నని పిలువు. ఎందుకో చెబుతాను. ఇంత మోసం చేస్తాడా? ఏం మోసం చేశాడు? 40 పైసలు తగ్గింది. లెక్క పెట్టడంలో కొంచెం పొరపాటు జరిగి ఉంటుంది. కాదు, పనివాళ్ళు కొట్టేసి ఉంటారు. కాదు, వాళ్ళు తీసుకోదలిస్తే ఇంకా చాలా డబ్బు తీసుకునేవారే. లెక్కలో పొరపాటే అది. ఇప్పుడు ఎవడు భరిస్తాడండి పొరపాటుని? పిలువు మీ బాబుని, రమ్మను తొందరగా. ఆయన పోయి 5 ఏళ్ళయింది. పోయాడా? నాకు చెప్పకుండానే? నీకు చెప్పకుండా చాలా విషయాలు జరిగిపోయాయి. పెళ్ళైన తక్షణం నువ్వు డబ్బు లెక్కల్లో కూరుకుపోయావు. నీకోసం నేను 2 సంవత్సరాల వరకు ఇక్కడికి తిరిగాను. నీతో ఈ లెక్కలన్నీ మాన్పించాలని చాలా ప్రయత్నించాను. నీతో మాట్లాడాలని నేను ఎప్పుడు వచ్చినా నువ్వు చెయ్యి అడ్డం పెట్టి అడ్డం రాకు, అడ్డం రాకు, లెక్క పాడైపోతుంది అని కోపంగా చూసేవాడివి. ఒక్కోసారి నీ లెక్క నిజంగానే పాడయి గబగబా మొదటి బస్తా దగ్గరికి పరిగెత్తేవాడివి. లెక్క పెట్టుకున్న బస్తాలన్నీ కూలదోసేవాడివి. అలా ఎన్నిసార్లు చేశావో. నేను చేసిన తప్పేమిటో తొందరగానే నాకు అర్థమైంది. నీ ధోరణి చూసి చూసి నీ మీద ఇష్టమంతా నశించింది. నీతో జీవితం కన్నా మరణమే మేలని నిర్ణయానికి వచ్చేశాను. నా అదృష్టవశాత్తు ఈనాటికి నా భాగ్యం అనిపించే వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అతనితో మళ్ళీ పెళ్ళికి మొదట మా నాన్న ఒప్పుకోలేదు. నా నిర్ణయం గట్టిగా చెప్పేసరికి ఆయన కూడా అంగీకరించాడు. డబ్బు మాటలు లేకుండా మా పెళ్ళి జరిగిపోయింది. ఆ సంగతి నీకు చెబుదామని ఆ రోజు మళ్ళీ వచ్చాను. నన్ను అంత దూరంలో చూడగానే నువ్వు రాకు, 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 లెక్క జాగ్రత్తగా చూసుకోవాలి, అడ్డం రాకు అని కల్లెర్ర చేసి కోపంగా చూశావు. 2 ఏళ్లకి మాకి అమ్మాయి పుట్టింది. అప్పుడైనా చెబుదామని నీ దగ్గరికి మళ్ళీ వచ్చాను. లెక్క అడ్డం రాకు, అడ్డం రాకు అని విలవిలలాడుతూ చేతులు అడ్డంగా తిప్పావు. సరే, నీ లెక్కంతా పూర్తయ్యాకే వచ్చి చెబుదామని ఇన్నాళ్ళు ఆగాను. 24 సంవత్సరాలు గడిచాయి. 24 సంవత్సరాలా? అవును, 24 సంవత్సరాలు. మనిషి జీవితంలో 3వ వంతు కాలం. మన పెళ్లినాడు జీవించి ఉన్న పెద్దవాళ్ళు చాలామంది మరణించారు. ఈ రాష్ట్రంలో 5 ప్రభుత్వాలు మారాయి. మా అమ్మాయి కాలేజీ చదువు పూర్తి చేసింది. మా పుట్టింటి వాళ్ళకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చి ఆస్తి అంతా నాశనమయ్యింది. ఆ బెంగతోనే మా నాన్న పోయాడు. ఆస్తి మీద ఆశలు లేని నేను, నా భర్త మొదట్నుంచి సంతోషంగా ఉన్నాము. మా ఉద్యోగాలతో మేము జీవిస్తున్నాము. నా జీవితం ఇలా మలుపు తిరగకుండా నీతో ముడిపడి ఉంటే నా కళ్ళు ఈనాటికి తెరుచుకునేవి కాదు. ఈ డబ్బింకా మళ్ళీ మన పిల్లకి కట్నంగా ఇవ్వడం గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఈనాడు కట్నం అనే మాట నా చెవులకి భరించలేనంత దుర్భరం. పతి, చెర, ఉరి అనే మాటలు ఉంటాయే, అంత దుర్భరం.
మన చరిత్ర అంతా ఈ అమ్మాయికి చెప్పాను. 24 ఏళ్ల నుంచి డబ్బు లెక్కలు పెట్టుకుంటూ ఉన్న మనిషిని చూస్తానని ఈ అమ్మాయి ఆశ్చర్యపడుతూ వచ్చింది. మా నాన్న నీకు ఈ డబ్బు ఇవ్వకుండా ఉంటే, మా నాన్నే కాదు ఎవ్వరూ నీకు కట్నం ఇవ్వకుండా ఉంటే నీ జీవితం చాలా సహజంగా నడిచేది. ఈ డబ్బు కోసం జీవితంలో ఎంత సహజత్వం పోగొట్టుకున్నావో నీకు అర్థమైనట్టు లేదు. ఈ మాటలన్నీ నీతో అనాలని ఎంతకాలం నుంచి ఎదురుచూస్తున్నానో, నిన్నీ ప్రమాదంలో నుంచి బయటికి లాగాలని ఎన్నిసార్లు ప్రయత్నించానో. నన్ను చూడగానే నువ్వు డబ్బు లెక్క తప్పిపోతుందని గాబరా పడ్డావే గాని జీవిత మార్గం తప్పిపోయిందనే సంగతి నీకు పట్టలేదు. పోనీలే, ఇప్పటికైనా నీ డబ్బు లెక్క ముగిసింది. ఇప్పటికైనా నేను చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పినందుకు సంతోషిస్తున్నాను. సంతోషం? ఎవరికి సంతోషం? 40 పైసలు తగ్గింది. తగ్గిన దానికి రెట్టింపు ఇస్తానన్నాడు మీ నాన్న. అన్నీ దొంగ మాటలే. ఇప్పుడు ఎవడిస్తాడు నా 80 పైసలు? స్త్రీలిద్దరూ వెనక్కి తిరిగారు. మూర్ఖుడు అంది కూతురు. ఆనాడు సగం తప్పు నాది కూడా. నాతో జీవించడానికి డబ్బు ఇవ్వాలని అడిగిన వాడితో జీవించడానికి నేనెలా ఇష్టపడ్డానో ఇప్పుడు అర్థం కాదు. నా తల్లిదండ్రులు నా కోసం ఇంత కట్నం ఇస్తున్నారని సంతోషించానే గాని అంతకన్నా ఆలోచించలేకపోయాను. నీ పొరపాటు నువ్వు తెలుసుకున్నావు కదా, అతను కూడా అలాగే తెలుసుకోవచ్చు. కానీ ఎందుకు తెలుసుకుంటాడు? అతను డబ్బు ఇచ్చిన మనిషి కాదు, తీసుకున్న మనిషి. అందుకే అతను దానికి శిక్ష అనుభవించాడు. ఒక జీవితకాలం పోగొట్టుకున్నాడు. నాన్న చెప్పినట్టు లోపమంతా ఇంత డబ్బు ఒక మనిషి దగ్గర చేరడంలోనే ఉందమ్మా. తాతయ్యకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? కట్నం అడిగే మనిషితో జీవించడానికి ఒప్పుకోకూడదంటావు నువ్వు. అసలు ఆస్తి ఉన్న మనిషితో జీవించడానికి కూడా ఒప్పుకోకూడదమ్మా. ఆస్తి ఉన్నప్పుడు ఆస్తి లెక్కలు ఉండవు. నాన్న చెప్పినట్టు అసలు సమస్యంతా ఆస్తిలోనే ఉంటుంది. ఆస్తికి కట్నానికి ఏం సంబంధం? ఎందుకు లేదు? తల్లిదండ్రులకు ఆస్తి ఉంటే ఆడపిల్లలకు కూడా ఆస్తిలో భాగం ఇవ్వాలి కదా. అలా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అనేది వేరే సంగతి. ఇవ్వరు కదా. ఆస్తిలో సమాన భాగం ఇవ్వకుండా ఏదో కొంత భాగం కట్నం పేరుతో ఇచ్చి ఊరుకుంటారు. కట్నం సమస్య ఆస్తి పంపకాల సమస్యే, అంతకన్నా ఏం కాదమ్మా. తల్లిదండ్రులకు ఆస్తే లేకపోతే సంగతి తర్వాత. ఉంటే ఏం జరుగుతుందో ముందు చూడు. ఆడపిల్లలకి కూడా మగపిల్లలకు లాగే ఆస్తిలో వాటాలు ఇచ్చే పద్ధతి ఉంటే కట్నం అనే మాటే తలెత్తేది కాదు. కానీ ఆస్తి ఉన్నా దాన్ని కట్నం పేరుతోటే ఇస్తారు కాబట్టి అదో ఆచారం అయిపోయింది. పైగా ఆస్తికి కట్నానికి సంబంధం లేనట్టు కనబడుతుంది. ఆస్తి ఉన్న వాళ్ళ పద్ధతే ఆస్తి లేని వాళ్ళ పద్ధతి కూడా. ఆస్తి ఉందా లేదా అనే దానితో సంబంధం లేదు. అందరికీ కట్నమే సాంప్రదాయం. నాలాగా ఆడపిల్లలు బుద్ధి లేకుండా ఉంటే ఎన్ని సాంప్రదాయాలైనా పుట్టుకొస్తాయి. బుద్ధి ఉన్న తేడా ఏమీ రాదమ్మా. ఆడపిల్లలు కట్నాలు ఇవ్వడం మానుకుంటే అప్పుడు ఆస్తి లెక్కలు ప్రారంభమవుతాయి. ఆడపిల్లల వైపు వాళ్ళు మగపిల్లల ఆస్తి లెక్కలు చూడడం లేదు. ఆస్తుల్ని బట్టి సంబంధాలు నిర్ణయించుకోవడం లేదు. ఇది అలాగే. కట్నాల బేరాలన్నీ ఆస్తి లెక్కలుగా మారిపోతాయి. ఆస్తి ఉన్న ఆడపిల్లలకే పెళ్ళి లేకపోతే లేదు. అందుకే కట్నం సమస్యలాగా కనపడే సమస్య అంతా ఆస్తి సమస్యే. తల్లి తల పంకించింది. ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళ జీవితాల్లో ఏముంటుందమ్మా ఆస్తి లెక్కలుగాక. 10 పైసల బిల్లలు కాకపోతే 10 రూపాయల నోట్లో, 100 రూపాయల నోట్లో లెక్క పెడతారు. 24 సంవత్సరాలు కాకపోతే 24 గంటలు లెక్క పెడతారు. అంతే కదా తేడా. ఏ మనిషి ఆస్తి పెంపకాలు ఆ మనిషికి ఉంటే డబ్బు పిచ్చి తప్పుతుందా? నేనైతే కట్నం తీసుకునే మనిషినే కాదు, ఆస్తి ఉన్న మనిషిని కూడా ప్రేమించలేను. ఇదండి కథ. ఈ కథ రచయిత ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో జూన్ 2వ తేదీ 1989లో ప్రచురించబడిందండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.